హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు మనం చికెన్ బిర్యానీ చేస్తున్నాము. ఇది రెగ్యులర్గా చేసుకునేలాగా కాకుండా కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. దీనికోసం 1 kg చికెన్ తీసుకున్నాం. ఒక ప్యాన్ పెట్టేసుకొని ఏం ఆయిల్ అట్లాంటిది ఏం వేయకుండా జస్ట్ చికెన్లో నీరు పోయేంత వరకు కొంచెం ఫ్రై చేసుకోవాలి. చూస్తున్నారు కదా, ఇలా చికెన్లో ఉన్న నీరంతా గుంజేస్తుందన్నమాట ఇట్లా ఫ్రై చేసుకుంటే. ఈ చికెన్ ఇట్లా మొత్తం వాటర్ లేకుండా ఫ్రై చేసుకున్న తర్వాత ఇప్పుడు 1 స్పూన్ కారం, ఒక 1/2 స్పూన్ ఉప్పు, 1 టీ స్పూన్ పసుపు, ఒక 1/2 టీ స్పూన్ ధనియాల పొడి, ఒక 1/2 స్పూన్ అల్లం ఎల్లిపాయ పేస్ట్, ఇది గరం మసాలా, ఇలాచి, దాల్చిన చెక్క, షాజీరా, లవంగాలు వేసి కొంచెం కచ్చాపచ్చ దంచుకొని ఇందులో వేసుకోవాలి. ఒక 4 పచ్చిమిర్చి, కొంచెం కొత్తిమీర, కొంచెం పుదీనా, ఒక 2 స్పూన్స్ పెరుగు, కొన్ని ఫ్రైడ్ ఆనియన్స్, ఆనియన్స్ ఫ్రై చేసుకున్న ఆయిల్ వేస్తున్నా. ఇప్పుడు బాగా కలుపుకుందాం. ఒక 1/2 కప్ నిమ్మరసం వేసుకుందాం. ఇప్పుడు రైస్ బాయిల్ చేసుకోవడానికి కొంచెం ఆయిల్ వేస్తున్నా. వీటికి కొంచెం బిర్యానీ ఆకు, లవంగాలు, ఇలాచి, దాల్చిన చెక్క, కొంచెం షాజీరా. ఇప్పుడు కొన్ని వాటర్ వేసుకుందాం. ఇది బాగా ఎసరు వచ్చే వరకు మరిగించుకున్న తర్వాత బియ్యం వేసుకోవాలి. చికెన్ని కొంచెం బాయిల్ అయ్యేలాగా లో ఫ్లేమ్లో పెట్టి కొంచెం ఉడికించుకోవాలి, ఒక 50% అంతే. ఇప్పుడు నీళ్ళు మసులుతున్నాయి కదా, బియ్యం వేసుకున్నాము. 1 kg చికెన్కి 750 grams రైస్ తీసుకున్నాం. రైస్ ఒక 70% బాయిల్ అయింది. ఇప్పుడు దీనిపైన వేసేద్దాం. ఇంకా ఈ రైస్ పైన కొంచెం ఫ్రైడ్ ఆనియన్స్ వేస్తున్నా.
కొంచెం పుదీనా, కొత్తిమీర, నెయ్యి, ఇప్పుడు ఫాయిల్ వేసుకుందాం. ఇట్లా సిల్వర్ ఫాయిల్ వేసుకున్న తర్వాత కొంచెం బరువు పెట్టుకుందాం, ఎయిర్ అనేది బయటికి పోకుండా. ఒక 20 minutes దమ్కి పెట్టినాం కదా, ఇప్పుడు చూద్దాం బిర్యానీ ఎట్లా ఉందో. చూస్తున్నారు కదా, బిర్యానీ రెడీ అయిపోయింది. మీరు కూడా ఇలా ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో చెప్పండి.